శాంతి శాంతి శాంతి. ఓకే, వినపడుతున్నది కదా బాలాజీ? వినపడుతుంది కదా? నో ప్రాబ్లం. సరే అండి, సరే ప్రారంభిద్దాం. అది ఉపనిషత్తులు చెప్పుకుందాం అనేటువంటి ఒక సంకల్పం కలిగింది. ఈ సంకల్పం అమ్మవారు ఇచ్చినటువంటి సంకల్పం ఇది. దీనికి ముందుగా ఇంట్రడక్షన్గా విశేషాలు చెప్పుకొని దీనిలోకి వద్దాం. వేదము అనేటువంటిది మనకందరికీ తెలిసినటువంటిది. 4 వేదములు. ఈ 4 వేదంలో ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అనేటువంటి తెలిసినటువంటివి. వేదంలో ఉండేటువంటి విశేషాలు ఏమిటంటే 2 భాగాలు అవుతుంది వేదం. పూర్వభాగం, ఉత్తర భాగం. పూర్వభాగం ఏమో కర్మకాండకు సంబంధించింది, ఉత్తర భాగం ఏమో జ్ఞానకాండకు సంబంధించినటువంటిది. దీన్నే పూర్వభాగం పూర్వమీమాంస అంటారు, తర్వాత ఉత్తర మీమాంస. పూర్వభాగంలో ఉండేదంతా కర్మలు అనగా అర్థం. కర్మలు అంటే ఏంటి? యజ్ఞయాగాది కర్మలు చేసేటువంటి విధానం, అవి వాటి యొక్క విశేషాలన్నీ కూడా పూర్వభాగంలో ఉంటుంది. ఉత్తర భాగంలో ఉండేటువంటిదంతా జ్ఞానకాండం ఉంటుంది. ఇది ఇది ఈ వేదాన్ని ప్రతి ఒక్కరూ అందరూ పట్టుకోవాలి అనే మనకు మహర్షులు కానీ అందరు చెప్పేది. అనగా మొట్టమొదటి భాగమైనటువంటి పూర్వభాగమైనటువంటి కర్మభాగాన్ని పట్టుకోవాలి, ఆ తర్వాత ఉత్తరకాండ అయినటువంటి జ్ఞాన భాగాన్ని పట్టుకోవాలి. ఇది ఎలా అనంటే మనకు ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి. బ్రహ్మచర్యము, ఇట్లా 4 ఆశ్రమ ధర్మాలు. ఈ బ్రహ్మచర్యంలో బ్రహ్మజ్ఞానం సంపాదించుకోవాలి, ఆ తర్వాత గృహస్థాశ్రమం, ఆ తర్వాత వానప్రస్థం, ఆ తర్వాత సన్యాసం. సన్యాసం దగ్గరకు వచ్చేటప్పటికల్లా అంత సమస్తము అంతా వదిలేసేసేయాలి. నీది అంటూ ఏమీ ఉండదు, అంతా సన్యసించేసేయాలి. దానికి ముందున్నటువంటి వానప్రస్థం ఉన్నదే, వానప్రస్థంలో మాత్రం ఈ ఉపనిషత్తు విశేషాన్ని అనగా బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఈ బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకున్న తర్వాత చివరికి 4వదైనటువంటి సన్యాసంలో ముక్తి పొందుతాడు. అంతకు ముందున్నటువంటి గృహస్థాశ్రమం ఉన్నదే, ఇది కర్మకు సంబంధించినటువంటిది. ఈ కర్మ సంబంధించినటువంటిది ఏమిటంటే యజ్ఞయాగాది క్రతువులు, ఇటువంటివి దాన ధర్మాలు, యజ్ఞయాగాది క్రతువులు. ఇది గృహస్థాశ్రమం యొక్క ధర్మం. ఇది ఈ గృహస్థాశ్రమం యొక్క ధర్మాన్ని ఇందులో వేదంలో పూర్వభాగంలో ఉన్నదన్నమాట. అది పూర్వమీమాంస అంటారు. అంటే యజ్ఞాలు ఎలా చేయాలి, అలానే దాన ధర్మాలు, అలా అనేకమైనటువంటివన్నీ ఉంటాయి ఇవి. అయితే ఈ 2 భాగముల వల్ల ఏమిటండి ఉపయోగము, అసలు ఏమిటి అనేటువంటి ఒక ప్రశ్న వేస్తే, కర్మ భాగం వలన ఏమిటంటే మనస్సు నిర్మలమై చిత్తశుద్ధి ఏర్పడుతుంది. ఇది ప్రధానమైనటువంటి విశేషం. ఎందుకు చేయాలి కర్మలు అనేటువంటిది ఏంటంటే చిత్తశుద్ధి కోసం చేయాలి. ఆ కర్మలను కూడా ఎలా చెప్పారు అని అంటే, కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్వ కర్మణి. ఈ కర్మల విశేషం అంతా కూడా ఏమిటనంటే కర్మఫలాలను ఆశించకుండా నిష్కామ కర్మవై చేస్తూ ఉండు అని అన్నాడు. సహజంగా కానీ అట్లా కాకుండా ఏం చేస్తుంటారనంటే కర్మల్ని ఒక ఉద్దేశం అనగా అర్థం, ఒక ప్రయోజనం కోసం ఆశించే చేస్తుంటారు. ఒక యజ్ఞం చేస్తున్నారు అని అంటే దాని యొక్క ఫలం రావాలి, అట్లా ఈ విధంగా. అందులో కూడా ప్రాచీన కాలం నుంచి కూడా ఈ యజ్ఞయాగాది క్రతువులు చేస్తే స్వర్గం లభిస్తుంది, స్వర్గంలో చాలా కాలం ఉండవచ్చు అని. అలానే అలా ఈ యజ్ఞయాగాదులు చేసినటువంటి వాళ్ళు స్వర్గంలో ఉన్నారని మనకు భాగవతంలో ఉండేటువంటి కథలు ఇటువంటివి కూడా మనకు కనబడుతుంటాయి. అయితే ఎంత కాలం ఉన్నా కానీ, స్వర్గంలో ఉన్నా కానీ మరలా పునర్జన్మకు రావాల్సిందే. కాబట్టి అసలు పునర్జన్మ అనేటువంటిది లేకుండా, జన్మ రాహిత్యం లేకుండా ఆ బ్రహ్మములో ఐక్యం కావాలి అని అంటే ఉత్తరకాండ అయినటువంటి జ్ఞానభాగం పట్టుకోమన్నారు. ఆ జ్ఞానభాగం పట్టుకుని ఉంటే మరలా జన్మ లేకుండా ఉంటుంది. ఇది అసలు ఉద్దేశాలు. అయితే ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే, మనం అధ్యయనం చేస్తున్నటువంటి ఉపనిషత్తులు ఏమిటంటే, ఈ ఉపనిషత్తులు అధ్యయనం చేస్తే అర్థమైతేనే కానీ మనం నిత్యం చేసేటువంటి పారాయణలు కానీ ఏవైనా కానీ అర్థం కావు. ఉదాహరణకి శంకరాచార్య స్వామి వారి రచనలు ఉన్నాయి. ఆ రచనల్లో నీకు పూర్తిగా అర్థం కావాలి అని అంటే ఉపనిషత్తు అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది, లేకపోతే కాదు.
లలిత ఉన్నదనుకోండి, లలిత అర్థం కావాలంటే ఉపనిషత్తు అర్థమైతేనే లలిత అర్థం అవుతుంది, లేకపోతే కాదు అర్థం కాదు. ఇట్లా ఈ విధంగా అన్నమాట. అనగా మూలం ఏమిటన్నమాట, వీటన్నిటికీ కూడా ఉపనిషత్తు అనేటువంటిది మూలమైనటువంటిది, ఈ అర్థం. ఈ ఉపనిషత్తు యొక్క సారం అంతా భగవద్గీతలో పెట్టారు. ఇప్పుడు భగవద్గీత మొదటి మెట్టు, రెండో మెట్టు ఏమో ఉపనిషత్తులు, మూడో మెట్టు ఉన్నది అసలుది, అదే బ్రహ్మసూత్ర భాష్యం. ఆ బ్రహ్మసూత్ర భాష్యంతో పూర్తి అయిపోతుంది. ఈ బ్రహ్మసూత్ర భాష్యం అనేటువంటిది చాలా గొప్పదైనటువంటి మహాగ్రంథమైనటువంటిది. ఈ గ్రంథాలకు సంబంధించినటువంటివి కూడా నేను ఆ పుస్తకం రాశాను, క్లాసులు కూడా చాలా వరకు అయినాయి ఇప్పటికీ. ఆ బ్రహ్మసూత్ర భాష్యం అది ఎలా అంటే, ఈ ఉపనిషత్తులు అర్థమైతేనే కానీ ఆ బ్రహ్మసూత్ర భాష్యం అర్థం కాదు. ఆ బ్రహ్మసూత్రాలు రాసిన వ్యాస మహర్షి, దానికి వ్యాఖ్యానం రాసినటువంటిది శంకరాచార్య స్వామి వారు రాశారు వ్యాఖ్యానం. వాటికి వ్యాఖ్యానాలు కానీ ఇతరమైనటువంటి అనేక చాలా విశేషాలు కూడా ఉన్నాయి. మన క్రమక్రమంగా ఈ ఉపనిషత్తులు అర్థం చేసుకున్న తర్వాత మీరే సహజంగా ఆటోమేటిక్గా అంటారు, సహజంగా బ్రహ్మసూత్ర భాష్యం నేర్చుకోవాలి అనేటువంటిది కలుగుతుంది. బ్రహ్మసూత్ర భాష్యంతో సంపూర్ణమైపోతుంది అన్నమాట. అదే అనమాట. అయితే ఇక్కడ మనం చెప్పుకునేటువంటి దానికి ఉపనిషత్తుల గురించి చెప్పుకోవాలి. ఉపనిషత్తులు ఎక్కడ ఉన్నాయి అని అంటే వేదంలో చివరి భాగం, వేదములో చివరి భాగం. కాబట్టి వేదాంతములు అంటే అర్థము ఉపనిషత్తులు అని అర్థం అనమాట. ఈ ఉపనిషత్తులు గురువు గారి దగ్గర కూర్చొని అధ్యయనం చేసేటువంటివి, గురు శిష్యుల సంబంధంతో ఉంటుంటాయి ఈ ఉపనిషత్తులు. తాను ఒక్కడే కూర్చొని ఉపనిషత్తు పుస్తకం ఒకటి పట్టుకొని ఎంత అర్థాలు రాసినా ఏమైనా సరే చదువుతుంటుంటే ఏమీ అర్థం కాదు. ఉపనిషత్తు ఏమీ అర్థం కాదు. పుస్తకం ఉందనుకోండి, షాప్లో దొరికింది, అర్థాలతో ఉన్నది, తాత్పర్యాలతో ఉన్నది, చదువుతుంటే ఏం అర్థం కాదు. అది ఏమిటి, దాని యొక్క లక్షణం ఏమిటి, గురు శిష్యులతోటి సంబంధంతో ఉన్నటువంటిది ఉపనిషత్తు. కాబట్టి ఉపనిషత్తును అధ్యయనం చేయాలి అంటే గురువు గారు, సద్గురువు కనుక లభిస్తే అప్పుడు నీకు సంభవం అవుతుంటుంది. కాబట్టి ఉపనిషత్తులు అనేటువంటి 108 ఉపనిషత్తులు ఉన్నాయి. 108 ఉపనిషత్తుల్లో 10 ఉపనిషత్తులు దశ ఉపనిషత్తులు. 10 ఉపనిషత్తులు అత్యంత ప్రధానమైనటువంటివి. ఈ 10 ఉపనిషత్తుల్లో ఉన్న విశేషాలనే కోట్ చేస్తూ ఎక్కువగా బ్రహ్మసూత్ర భాష్యాల్లో వస్తుంది. అనగా ఇవి అర్థమైతేనే కానీ అక్కడ అది అర్థం కాదు. ఇట్లా ఈ విధంగా ఉపనిషత్తులు 10 ఉపనిషత్తులు అత్యంత ప్రధానమైనటువంటివి. 10 ఉపనిషత్తులలో కూడా 2 అత్యంత ప్రధానమైనటువంటివి. 2 అత్యంతమైనటువంటి ప్రధానమైన 2 ఉపనిషత్తులు ఉన్నాయి. అవి ఏమిటంటే, ఒకటి ఛాందోగ్య ఉపనిషత్తు, 2 బృహదారణ్యకోపనిషత్తు. ఈ 2 పుస్తకాలు కూడా పెద్దవే. ఇవి మిగిలిన పుస్తకాల కన్నా, మిగిలిన ఉపనిషత్తుల కన్నా ఇవి పెద్దవే, పుస్తకాలు కూడా పెద్దవే ఈ 2. కాబట్టి మొట్టమొదటగా మనం కఠోపనిషత్తుని పట్టుకున్నాం. కఠోపనిషత్తుని ఎందుకు పట్టుకున్నాం అని అంటే అర్థం, దీనిలో కఠోపనిషత్తులో చెప్పినటువంటి విషయాలు ఎక్కువగా భగవద్గీతలో వస్తాయి. భగవద్గీతలో ఎక్కువగా వస్తాయి ఒకటి. రెండో విశేషం ఏమిటంటే, ఈ కఠోపనిషత్తులో ప్రారంభంలోనే కర్మకాండ వస్తుంది, ఆ తర్వాత జ్ఞానకాండ వస్తుంది. విశేషించి ఇంతకన్నా విశేషించి ఏమిటంటే, ఒక విద్యార్థి యొక్క లక్షణం ఎలా ఉండాలి అనేటువంటిది ఉన్నది. అనగా చదువు పట్ల ఉండేటువంటి ఆసక్తి ఎలా ఉంటుంది, చదువు పట్ల ఉండేటువంటి ఆసక్తి, విద్యార్థికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి అనేటువంటి విషయం కూడా దీనిలో అంతర్లీనంగా ఉంటుంది. అవి విశేషాలు దీనిలో. కాబట్టి ఇక మనం గ్రంథంలోకి ప్రవేశించడానికి ముందుగా మొట్టమొదటిగా కర్మకాండకు సంబంధించినటువంటిదే ప్రారంభం అవుతూ ఉన్నది. ఏమిటంటే, అది వాజశ్రవసుడు అనేటువంటి ఒక మహర్షి ఉన్నాడు. ఆయన గొప్ప యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం ఎందుకు చేశాడు అని అంటే, మొట్టమొదట ప్రారంభంలోనే ఒక మంత్రం, మొట్టమొదటి మంత్రంలోనే ఏం చెబుతున్నాడంటే, మొదటి పదం, ఈ మొదటి పదమే ఉషన్ అనే దాంతో ప్రారంభం అవుతుంది. ఉషన్ అంటే కోరిక అని అర్థం అన్నమాట. కోరికతోటి చేసేటువంటిది యజ్ఞము. ప్రాచీన కాలంలో యజ్ఞాలు చేశారని
మనం గ్రంథాలు చాలా చదువుకున్నాం. రామాయణంలో అశ్వమేధ యాగం చేశాడంటే ఒక కోరిక. అలానే అన్ని కోరికలతోటి చేసేవే మొత్తం. ఏవి యజ్ఞాలు యాగాదులు అన్నీ కూడా కోరికలతోటి, ఆ కోరిక ఫలించడం కోసమే చేసేటువంటిది. అలానే ఈయన ఏం చేశాడనంటే, ఈ కోరిక అనేది లేకుండా ఈయన ఏం చేశాడనంటే తన యొక్క సంపద అంతా కూడా యజ్ఞం చేసి పంచాడు ఈయన. అది ఈయన చేసినటువంటి పని. ఈయన అదే కోరిక అనమాట ఈయనకి. అంటే స్వర్గ ఫలాలు కావాలి అనగా స్వర్గ ఫలాలు అనేటువంటిది నాకు లభించాలి అనేటువంటి కోరిక. అంతేగాని ఇహానికి సంబంధించినటువంటిది కాదు. స్వర్గం అంటే అర్థం ఏమిటి? తర్వాత వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళాడండి వీడు అంటే స్వర్గానికి వెళ్ళాడు అని అంటారు. స్వర్గంలో ఏమిటంటే చాలా సంవత్సరాలు ఉన్నాడు. ఇతను ఎంతైతే పుణ్యం సంపాదించాడో ఆ పుణ్యానికి సరిపోయినట్టుగా అనేక వేల సంవత్సరాలు ఆ స్వర్గంలోనే ఉంటాడు. ఇది అర్థం. కాబట్టి పరానికి సంబంధించినటువంటి స్వర్గానికి సంబంధించినటువంటి యజ్ఞం చేశాడు ఆయన. ఎవరు? వాజశ్రవసుడు. ఆ యజ్ఞం చేస్తుంటుంటే యజ్ఞంలో చేసేటప్పుడు దానాలు చేయాలి. దానాలు అన్నీ చేస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో ఈయన కుమారుడైనటువంటి నచికేతుడు, ఆ నచికేతుడు నన్నెవరికి దానం ఇచ్చావు అని అంటాడు. ఇక్కడ నన్నెవరికి దానం ఇచ్చావు అనేటువంటి దానికి ఒక ప్రశ్నకి కొంచెం వెనక్కి పోదాం మనం. ఇందులో రామాయణంలో అశ్వమేధ యాగం దశరథుడు చేస్తాడు. దశరథుడు చేసినప్పుడు సమస్తము దానం ఇస్తాడు. సమస్తం అంటే తన యొక్క ఉన్నటువంటి భార్యల్ని కూడా అందరినీ, అసలు ఏమీ లేవు ఆయన దగ్గర. మీరు ఒకసారి రామాయణం చదవండి, ఏమీ లేవు ఆయనకి. ఒక మాట చెప్పాలంటే కట్టుబట్టతోటి ఉన్నాడు అంతే ఆయన. ఎవరు ఏమి లేవు ఆయనకి. అంతా దానం ఇచ్చేసేసాడు. దానం ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఏం జరిగింది అక్కడ సందర్భంలో? దానం తీసుకున్న వాళ్ళందరూ కూడా మాకు అక్కర్లేదే, మేమేం చేసుకుంటాము, కాబట్టి నీకు రిటర్న్ ఇచ్చేసేస్తున్నాము అని ఊరికనే వాళ్ళకి మళ్ళీ రిటర్న్ ఇచ్చేసేస్తారు. ఇక్కడ మనకు రామాయణంలో కనపడుతుంటుంది. అనగా అర్థం ఏమిటి? విశ్వజిత్ యాగము చేసినప్పుడు తనకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో చిన్న వస్తువు, పూచిక పుల్ల దగ్గర నుంచి అసలు ఏమీ ఉండకూడదు తనకి, మొత్తము దానం చేసేసేయాలి. కాబట్టి ఈ నచికేతుడు నన్ను ఎవరికి దానం చేశావు అని అంటున్నాడు. ఆయన దానాలు చేస్తూ ఉన్నాడు, నన్నెందుకు ఎవరికి దానం చేశావు అన్నాడు. మొదటిసారి అడిగాడు. అట్లా 10 సార్లు ఇలా విధంగా అడుగుతుంటే విసిగిచ్చేటట్టు అడుగుతున్నాడు. అనేటప్పుడు అప్పుడు తండ్రికి కోపం వచ్చి, నిన్ను యముడికి దానం ఇచ్చేశాను రా అన్నాడు. యముడికి దానం ఇచ్చేశాను అన్నాడు. యముడికి దానం ఇచ్చేశాను అనేటప్పుడు సరే అన్నాడు. అనగా ఈ పిల్లవాడు సరే అలానే నేను అంగీకరిస్తున్నాను, కాబట్టి ఆ యమధర్మరాజు దగ్గర నేను వెళ్ళిపోతాను అని యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ యమధర్మరాజు ఇంట్లో లేడు. ఆయన ఇంటి ముందే కూర్చున్నాడు ఈ నచికేతుడు. ఎన్ని రోజులకు వచ్చాడు? 3 రోజులకు వచ్చాడు. అనగా ఈ యమధర్మరాజుకి ఎక్కడో కార్యక్రమం ఏర్పడదు. అనగా ఎక్కడో యుద్ధాలు జరుగుతుంటాయి. ఆ యుద్ధాలలో కనుక ముందు తన యొక్క కార్యక్రమమేగా యమధర్మరాజు యొక్క కార్యక్రమం. యుద్ధం అంటే ముందు ఆయనే ఉంటాడు. అనగా ప్రాణాలన్నీ పోతుంటాయి కదా, అది అర్థం. కాబట్టి అయిన తర్వాత 3 రోజుల తర్వాత వచ్చాడు. 3 రోజుల తర్వాత వచ్చిన తర్వాత నా ఇంటి ముందు ఒక బ్రాహ్మణుడు నిరాహారి అయి ఉన్నాడు, కాబట్టి నేను ఎంతో పొరపాటు చేశాను, కాబట్టి ఆయనకి అతి సత్కారాలు చేసి 3 రోజులు ఉన్నాడు కాబట్టి 3 వరాలు ఇస్తాను అని ప్రారంభం చేశాడు. మొట్టమొదట వరం ఏమిటంటే నచికేతుడిని కోరుకోమన్నాడు. నీకు 3 వరాలు ఇస్తున్నాను, కోరుకో అన్నాడు. అంటే అప్పుడు నచికేతుడు అంటాడు, మా తండ్రి నా మీద కోపం లేకుండా ఉండేటట్టుగా, మనశ్శాంతిగా అనుగ్రహం ఇచ్చేటట్టుగా చేయవయ్యా అన్నాడు. సరే, నువ్వు రిటర్న్ వెళ్ళిపోయిన తర్వాత నీ తండ్రి ప్రశాంతంగా ఉంటాడు, నీ పట్ల పూర్వం ఏ విధంగా ఉంటాడో ఆ విధంగానే ఉంటాడు అని ఇచ్చేశాడు. సరే అయిపోయింది, ఒకటి అయిపోయింది. ఇక రెండో ప్రశ్నకి ఏంటంటే ఇక ఇప్పుడు అడుగుతున్నాడు. ఇదే వేదంలో ఉన్నటువంటి కర్మకాండకు సంబంధించినటువంటి పూర్వభాగమైనటువంటి ఏమిటంటే స్వర్గానికి తీసుకుపోయేటువంటి యజ్ఞ విద్య, దాని గురించి చెప్పు అని అన్నాడు. ఇప్పుడు పూర్వకాలం మనకు భాగవతంలో కూడా కనపడుతున్నాయి.
యజ్ఞాలు చేశారు, స్వర్గానికి వెళ్ళారు అని. మనకు భాగవతంలో కూడా ఎవరో ఒక రాజుగారు ఉన్నాడు. ఆయన యజ్ఞం చేశాట, చాలా యజ్ఞాలు, ఆ స్వర్గానికి వెళ్ళాట. చాలా కాలం ఉన్నాడట. ఏమయ్యా నువ్వు ఇంతకాలం ఉన్నావు ఏమిటి, అందరు రిటర్న్ వెళ్ళిపోతు నువ్వు ఉన్నావు అని అంటే, నేను దానాలు బాగా చేశానయ్యా, నేను దానం చేసింది ఎన్ని దానాలు ఉంటే చెప్పలేము, ఎన్ని ఆవులను దానం చేశానో. ఆ ఆవులు నిలబడ్డప్పుడు ఒక గుంట ఏర్పడది, ఆ గుంట అనేది పెద్ద చెరువు అయిపోయింది. ఆ చెరువులో నీళ్లు చేరి ఆ నీళ్ళలో ఒక తాబేలు ఉంది, ఆ తాబేలు బతుకుతున్నది, కావాలంటే ఆ తాబేలుని పోయి అడుగు అని అన్నట్టు. అంటే ఏమిటనమాట దీనిలో అర్థం ఏంటి, ఈ యజ్ఞాలు చేయటం వలన స్వర్గం లభిస్తుంది, ఆ స్వర్గంలో హాయిగా ఉండవచ్చును అనేటువంటిది ఇది. కానీ భగవద్గీత మనకు మధ్య మధ్యలో టచ్ చేస్తూ ఉంటుంటుంది. ఏమిటని టచ్ చేస్తున్నది అంటే, స్వర్గానికి వెళ్ళారు బాగానే ఉందయ్యా స్వర్గలోకం అనేటువంటిది. కానీ ఆయన ఏమన్నాడంటే కృష్ణ పరమాత్మ, ఆ బ్రహ్మ భువనాల్లోక పర్యంతం పునరావృత్తిను అర్జున అని చెప్పారు. ఏ లోకములు అయితే ఉన్నాయో ఆ లోకాలన్నీ కూడా పునః ఆవృత్తి, మరలా పుడుతూనే ఉంటుంటాయి, పోతుంటాయి. జాయతే గచ్చతి ఇది జగత్. జగత్ ఎట్టయితే పుట్టి పోతూ ఉంటుంటుందో మళ్ళీ పుడుతుంటుందో అట్లనే ఈ లోకాలన్నీ కూడా అని ఆ కృష్ణ పరమాత్మ చెప్పారు అక్కడ. ఇవి కానీ వీళ్ళందరూ కూడా ఈ కర్మకాండను పట్టుకొని ఆ స్వర్గానికి వెళ్ళి ఆ స్వర్గంలో ఎంతైతే పుణ్యఫలం చేసుకున్నాడో అంతా అనుభవించి మళ్ళీ తిరిగి వస్తుంటారు. అంతేగాని మోక్షము అనేటువంటి దానికి ఆలోచన లేదు. ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే, ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. బ్రహ్మసూత్ర భాష్యంలో ఒకటి వస్తుంది, చాలా అత్యంత ముఖ్యమైనది. దానికి సంబంధించి శంకర విజయంలో వస్తుంది, మండన మిశ్రుడి దగ్గర. అక్కడ గొప్ప విశేషాలు. ఎందుకంటే ఇవన్నీ ఈ ఉపనిషత్తులు చదువుకునేటప్పుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి, అక్కడ మళ్ళీ టచ్ అవుతాయి ఇవన్నీ కూడా. సరే, అయితే ఆయన రెండోది వరం కోరుకోమనంటే, యజ్ఞములకు సంబంధించినటువంటి యజ్ఞ విద్య చెప్పవయ్యా అని అన్నాడు. ఆ యజ్ఞం చేయాలి అని అంటే ముందు మొట్టమొదటి అగ్ని కదా, అగ్ని లేదా యజ్ఞం ఏముంది. కాబట్టి ఆ యజ్ఞానికి ఉండేటువంటి అగ్నికే మొట్టమొదటి నీ పేరే పెడుతున్నాను అంటాడు. నచికేత అగ్ని అని పేరు పెట్టాడు. అగ్ని నచికేత అగ్ని అని పెడతాడు. అది ఆ అగ్నికి రగిల్చి ఆ ఇటుకలను వేల్చి, ఇటుకలు ఎన్ని పెట్టాలి దీనికి ఒక లెక్క ఉన్నది. యజ్ఞవేదిక తయారు చేయాలి అని అంటే మనకి ఇష్టం వచ్చినట్టుగా పెట్టడం కాదు. దానికి ఒక ఇన్ని ఇటుకలు, ఇంత కొలత, ఇవి అనేటువంటి స్వల్ప సూత్రములు అనేటువంటివి ఉన్నాయి. ఇదంతా కూడా మనకు దీనిలో రామాయణం అశ్వమేధయాగంలో దానిలో కొంచెం వివరంగా వస్తుంటాయి. దాని ప్రకారం యజ్ఞవేదికలన్నీ నిర్వహించి దానిలో యజ్ఞం చేస్తారు. ఆ యజ్ఞం చేస్తారనమాట. యజ్ఞం చేసిన తర్వాత ఆ ఫలాన్ని పొందుతారు. అదంతా చెప్పేస్తాడు. ఆ యజ్ఞం చేయటం అనేటువంటి విశేషాలు అవన్నీ చెప్పేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక విశేషం. యమధర్మరాజు ఆ నచికేతుడికి ఒక రంగులు వర్ణాలు, మనం పుష్పాలు ఉన్నాయనుకోండి, రకరకాల పుష్పాల వర్ణాలతో ఉన్నటువంటి ఒక మాల ఉంటుంది. అట్లనే వర్ణమాల ఒకటి బహూకరించి నీకు మెళ్ళో వేసేస్తాడు, నీకు ఇస్తున్నానయ్యా అన్నాడు. ఏమిటి దీనిలో ఉన్నటువంటి ఒక ధ్వనిగర్భితమైనటువంటి అర్థం అంటే, పుష్పములు రకరకములైనటువంటి పుష్పాలు, రంగుల పుష్పాలు ఉంటాయి. ఇవన్నీ పుష్పాలతో ఉన్నటువంటి దండం చూస్తుంటుంటే మనకి ఎలా ఉంటుందంటే ఆనందంగా ఉంటుంది, రకరకాల వర్ణాలతోటి ఉన్నటువంటిది. కానీ ఈ పుష్పములకు అన్నిటికీ ఆధారం ఏమిటి అనేటువంటిది అంటే దారం. దారం అనేటువంటిది ఆధారం ఉన్నది కాబట్టి ఈ దండ అనేటువంటిది నిలబడి ఉన్నది అనేటువంటిది ఒకటి ప్రధానమైనటువంటిది. లోపల దారం ఉంది కాబట్టి. అయితే ఏమిటి రకరకములైనటువంటి వర్ణములు కనబడుతున్నాయి అంటే, ఈ రకరకములైనటువంటి వర్ణములు ఉన్నాయి చూశారు, ఇవన్నీ కూడా ఈ జగత్తు అని ఒక అర్థం. రెండో అర్థం ఏంటంటే, మనకున్నటువంటి బాల్య యౌవన కౌమార వార్ధక్య దశలు, ఈ దశలు ఏదైతే ఉన్నాయో ఈ దశలన్నింటిలోనూ ఆ ఆత్మ దారం మాదిరిగా ఉంటుంది. కాబట్టి మనకి ఈ దశల్లో ఉన్నప్పుడు ఎలా వీడు కనపడుతున్నాడు, వీడి యొక్క లక్షణాలు ఏమిటి, ఇట్లా దీంతో ఉంటుంది. అనగా అర్థం ఏంటి, చివరికి ఎంతకాలం అయితే జీవించాడో 90 ఏళ్ళు బతికాడు అనుకోండి, ఈ బాల్యం యవ్వన వార్ధక్యంతో ఉన్నాడు అనుకోండి, అని అంతకాలం దాకా బతికి వస్తున్నాడు అని అంటే లోపల ఈ శరీరానికి దారం మాదిరిగా బాల్య యవ్వన కౌమార వీటన్నిటికీ కూడా ఒక దారం మాదిరిగా కూడా ఉన్నది
కాబట్టి ఈ రంగుల మాల ఎట్లా అయితే ఉన్నదో నీ యొక్క జీవిత విధానం కూడా అట్లనే ఉంటుందయ్యా, ఒక్కొక్క అవస్థలో ఇట్లా అనేటువంటి ధ్వనిగర్భితమైనటువంటి అర్థము ఇది. అయితే ఆ స్వర్గానికి వెళ్ళాం. స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమిటంటే స్వర్గం గురించి చెబుతున్నారు. ఏమిటంటే స్వర్గే లోకే నభయం కించ నాస్తి. స్వర్గే లోకే నభయం కించ నాస్తి, నా తత్రత్వం నా జరయా బిభేతి, ఉభే తీర్త్వా శయానాయ అంటే ఆకలి గమ్మికలు, పిపాసే శోకాతిగో మోదతే స్వర్గలోకే. స్వర్గలోకం యొక్క లక్షణం చెబుతున్నారు. ఈ స్వర్గలోకానికి వెళ్ళినటువంటి వాడు ఇలా ఉంటాడు కాబట్టి అందరూ స్వర్గానికి వెళ్ళాలి కాబట్టి, స్వర్గానికి వెళ్ళాలి అంటే ఏమిటి, యజ్ఞం చేయాలి అని పట్టుకుంటారు. సహజంగా యజ్ఞం చేయాలంటే సామాన్యుడు చేయడు కదా. ఎవరు చేస్తారు అని అంటే సహజంగా మహారాజులు చేస్తుంటారు ఆ యజ్ఞం. ఆ యజ్ఞం యొక్క దాని యొక్క ఫలితం చెబుతున్నాడు. స్వర్గం నీకు ఏమిటి ఏమిటంటే స్వర్గలోకంలో ఏమాత్రము భయము లేదు. ఒకటి, స్వర్గే లోకే నభయం కించ నాస్తి, ఏమాత్రము కొంచెము కూడా భయము లేదు. నా తత్రత్వం నా జరయా బిభేతి, వార్ధక్యం అనేటువంటిది కలుగుతుంటుంది అనేటువంటిది భయం కూడా లేదు అంటున్నాడు. ఇకపోతే మృత్యువా అనేటువంటిది కూడా అక్కడ లేదు. ఆకలి దప్పికలు అనేటువంటివి ఏమన్నా ఉంటాయా, అది లేదు. ఇది చెబుతున్నాడు. ఇకపోతే ఎలా ఉంటాడు వీడు అంటే అతనుహు. అది అతనుహు అని అంటే అర్థము శరీరము లేనటువంటి ఒక రూపం. ఇప్పుడు మనకు శరీరం ఉన్నది, రూపం భూలోకంలో ఉన్నంతసేపు శరీరంతో ఈ శరీరం ఉంది అంటే అర్థం ఏంటి, ఈ శరీరం యొక్క బరువు ఇన్ని కిలోలు బరువు ఉన్నాడంటే అనొచ్చు, శరీరం ఉంది కాబట్టి. ఆ స్వర్గలోకంలో కనుక ఉన్నాడంటే వాడు మనిషి కనపడుతూనే ఉంటుంటాడు కానీ అంత కాంతి పుణ్యం ఏమాత్రము శరీరం ఉండదు. ఇది అలా స్వర్గలోకంలో ఉన్నటువంటి వాడి యొక్క లక్షణం అన్నమాట అది. కాబట్టి ఇలా ఉంటాడు. కాబట్టి ఆ స్వర్గానికి వెళ్ళటానికి యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉంటారు. ఆ యజ్ఞయాగాది క్రతువులు అనేటువంటివి వేదంలో పూర్వభాగము అంటే పూర్వమీమాంసా శాస్త్రము. ఆ యజ్ఞాన్ని గురించి ఎలా చేయాలి, ఆ యజస్సులు ఏమిటి అంతా ఉండేటువంటి శాస్త్రము. ఇది అర్థం. ఇది విషయాన్ని యమధర్మరాజు నచికేతుడికి చెప్పాడు. నచికేతుడు చెబితే నచికేతుడు సరే అంతా అర్థం చేసుకున్నాడు. అనగా అర్థం ఏంటి, యజ్ఞయాగాదుల వలన స్వర్గం లభిస్తుంది అనేటువంటిది తెలుసుకున్నాడు ఆయన. సరే తెలుసు. ఇప్పుడు 2 వరాలు పూర్తయిపోయినాయి. అసలు మనం ఈ పుస్తకం ఎందుకు వచ్చింది, ఎందుకు చదువుతున్నామో ఇప్పుడు వస్తున్నది. ఇంతవరకు ఈ 2 వరాలు ఉన్నాయి చూశారు, ఇవన్నీ ఏమిటి, ఆయనకి సంబంధించినది అనగా స్వార్థపరంగా అంతవరకు ఆయనకి. అంతేగాని ఇప్పుడు మనకి అసలు కావాల్సినటువంటిది 3వ వరం దగ్గర నుంచి ఉంది. అసలు ఇది కఠోపనిషత్తులో ప్రధానమైనటువంటి 3వ వరం. ఏమిటి 3వ వరం అనేటువంటిది ఇక్కడ ప్రశ్న వేస్తున్నాడు నచికేతుడు. అంటే ఇక్కడ విద్యార్థి యొక్క సూక్ష్మదర్శి అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు విద్యార్థులకి ఈ లక్షణాలు ఉండాలరా అనేటువంటి అర్థం అన్నమాట. అందుకనే నచికేతుడిని ఆధారంగా చేసుకొని నీవు నచికేతుడు ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నాడో ఆత్మవిద్యను గురించి తెలుసుకోవడానికి, అబ్బాయి నువ్వు కూడా చదువు పట్ల అంతటి ఇంట్రెస్ట్గా ఉండాలయ్యా అనేటువంటి విషయం కూడా వస్తుంది. ఇక్కడ ఎలా ప్రశ్న వేస్తున్నారో ఎలా ఉండదో రాబోయేటువంటిదని గొప్ప విశేషం మనం అధ్యయనం చేద్దాం. 3వ వరం ఏమడుగుతున్నాడు నచికేతుడు, మనిషి చనిపోయిన తరువాత ఉన్నాడని కొందరు అంటున్నారండి, ఒకటి. లేడని మరికొందరు అంటున్నారండి. నాకు ఇక్కడ ఒక సందేహంగా ఉందండి యమధర్మరాజా, ఆ సమాధానం నాకు కాస్త చెప్పవయా అని యమధర్మరాజుని నచికేతుడిని 3వ వరంగా అడిగాడు. అడిగితే యమధర్మరాజు అంటున్నాడు, ఏమంటున్నారంటే ఈ సందేహం ఉన్నది చూసావు, ఈ సందేహానికి దేవతలకు కూడా తెలియదు అని చెబుతున్నాడు. దీని అడిగినటువంటి సందేహం ఉన్నదే దేవతలకు కూడా తెలియదయ్యా. ఇది దేవైరత్రాపి విచికిత్సం
ఈ సందేహానికి సమాధానము చాలా సూక్ష్మమైనటువంటిది. కాబట్టి హే నచికేత, ఎందుకయ్యా ఇంత సూక్ష్మమైనటువంటిదని, నువ్వు పిల్లవాడివి కాబట్టి ఇక్కడ ఉంటున్నాడు, మరొక వరం కోరుకో, నీకు మూడవది ఇస్తానన్నానుగా, కోరుకో అన్నాడు. ఇక్కడనే ఉన్నది, దారి తప్పించడానికి చూస్తున్నాడు. అనగా ఈ కుర్రవాడి యొక్క ఇంట్రెస్ట్ ఎంత ఉన్నదో దీనిలో చూస్తున్నాడు. మరొక వరం కోరుకో అన్నాడు. అని అంటే అంటున్నాడు ఈయన, ఆ మరొక కోరుకో అని అన్నాడు. అని అంటే సరే నాకు అదే చెప్పాలన్నాడు. సరే ఎందుకయ్యా నీకు కావాల్సినటువంటి, ముందు మొట్టమొదటి ఏం చెప్పేశాడు, యజ్ఞయాగాదుల వలన అన్న స్వర్గం వస్తుంది, అంత సుఖాలు అనుభవించవచ్చు అని అన్నారు. అంటే స్వర్గం అంటే పోయిన తర్వాతగా స్వర్గం అనుభవించేది, మరి బతికున్నప్పుడే అనుభవించాలండి, ఈ భూలోకంలో ఉన్నప్పుడు అనుభవించాలి అసలు స్వర్గం అంతా. కాబట్టి అనుభవించాలి అంటే నీకేమిస్తున్నానంటే శతాయుష పుత్రులు, నీకు శతాయుషు పుత్రులు ఇస్తున్నాను, పైగా సంపదలు ఇస్తున్నాను, ఒకటా రెండా కోట్ల సంపదలు, వాహనాలు ఇస్తున్నాను, ఏనుగులు గుర్రాలు అవి ఇస్తున్నాను. ఈ భూమి ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తా, మొత్తం భూమండలం మొత్తం ఇచ్చేస్తా, తీసుకో. ఇంతవరకు బాగుంది కదా. ఇంకా చివరి ఒక మాట కూడా అంటున్నాడు, చూసుకోండి ఎలా ఉన్నదో చూసుకోండి. ఇక్కడ ఉన్నది అదే కదా, నీకు కన్యలను ఎంతమంది కావాలంటే అంతమందిని ఇచ్చేస్తాను అన్నాడు. కోరుకో, వేలు కన్యలు. అంటే ఏంటంటే అర్థం ఏమిటి, విషయ సుఖాలు అని అర్థం. అనగా విషయ సుఖాలు కూడా పొందటానికి ఎంతమంది కావాలన్నా అప్సరసలను అంతమందిని ఇచ్చేస్తాను, కోరుకో. నీ అంత ఏమిటి, సుఖాలు అనుభవించుకో. ఎందుకో దాని గురించి ఆ సందేహం, అది చాలా సూక్ష్మమైనటువంటిది, దేవతలకు కూడా తెలియదురా, ఎందుకంత కుర్రవాడు నువ్వు అని అంటున్నాడు. కాబట్టి ప్రస్తుత కాలంలో కుర్రవాళ్ళకి కనుక ఏమిటి, చదువు పట్ల వాళ్ళకి విషయ సుఖం కనుక పట్టిందా, ఇంతే సంగతులు. అందువల్లనే వాళ్ళు ఎలా ఉండాలి అని అంటే నచికేతుడిని గుర్తుపెట్టుకోవాలి. నచికేతుడి యొక్క పట్టుదల చూసుకోండి, ఆత్మవిద్య పట్ల పట్టుదలతోటి ఉన్నాడు, అది సాధించాలి, అది అనమాట. సరే ఈ విధంగా చెప్పాడు. పట్టుకో, తీసుకో, నీకు సంపదలు ఎన్నైనా ఇస్తాను, తీసుకొని వెళ్ళి అనుభవించు అన్నాడు. దానికి సమాధానం నచికేతుడు చెబుతున్నాడు. చాలా ముఖ్యమైనటువంటిది, ఇక్కడి నుంచి చాలా ముఖ్యమైనటువంటి వస్తున్నది. ఈ సంపదల వలన, ఈ విషయ సుఖాలు ఇవన్నీ వలన మానవుడు ఏమవుతాడు, ఏమిటి దాని యొక్క విశేషాలు అనేది చెప్తున్నాడు. సర్వేంద్రియాణం జరయంతి తేజ, సర్వేంద్రియాణం జరయంతి తేజ. తేజ అంటే తేజస్సు, మనలో ఉన్నటువంటి ఈ తేజస్సు సర్వేంద్రియాణం సమస్తమైన ఇంద్రియముల యొక్క వాటి చేత ఈ తేజస్సు జరయంతి జీర్ణమైపోతూ ఉన్నది. నీలో ఉన్న తేజస్సు తొందరగా పోవాలి, నువ్వు వార్ధక్యం కావాలి అనుకో, అప్పుడు తొందరగా ఈ ఇంద్రియములన్నిటిని కూడా విషయ సుఖాల్లో పడేస్తే తొందరగా వీడికి రోగాలు వస్తాయి, శుభ్రంగా వార్ధక్యం పొందుతాడు, అనేక రోగాలతో పోతుంటాడు. ఈనాడు వచ్చి ఎక్కడో చూసాం, ఇక్కడ విన్నాను నేను, ఇవన్నీ చెప్పుకుంటే అనేకమైన వస్తుంటాయి అన్నమాట. కుర్రవాడే చివరి విషయ సుఖాలు పడ్డాడు, చివరికి 30 ఏళ్ల వయసులోనే వెళ్ళిపోయినాడు. ఇది ఎందుకంటే విషయ సుఖం అనేటువంటిది చేస్తారు. నువ్వు హే యమధర్మరాజా, నువ్వు ఏమంటావు, సంపదలు ఇస్తాను, కన్యలను ఇస్తాను, ఏనుగులు గుర్రాలు ఇస్తాను, భూమి ఇస్తాను, బంగారం ఇస్తాను, అవి ఇస్తాను, ఇవి ఇస్తాను, ఎన్నో చెప్తున్నాను అని చెబుతున్నావే, ఆ సంపదలన్నీ కూడా మానవుని యొక్క తేజస్సుని జీర్ణం చేసేస్తాయి తొందరగా. అది దీనిలో. కాబట్టి ఆ తేజస్సు జీర్ణమై వార్ధక్యం తొందరగా వచ్చేస్తుంటుంది. కాబట్టి దానివల్ల ఏమిటనమాట, తన యొక్క జీవితం అంతా వ్యర్థమైపోతుంది. కనుక నాకు అవేం అక్కర్లేదు. సర్వేంద్రియాణం జరయంతి తేజ, సమస్త ఇంద్రియములు ఈ మానవుల్లోని తేజస్సుని నెమ్మదిగా క్షీణింపజేసేస్తుంటుంది. అప్పుడు అతని యొక్క జీవితము అల్పము. ఎప్పుడో 100 సంవత్సరాలు బతకాల్సినటువంటి 30 ఏళ్ళు బతుకుతాడు. జీవితము అల్పము. కాబట్టి నీ గుర్రాలు వద్దు, నీ ఏనుగులు వద్దు, నీ గుర్రాలు ఏమి నీ దగ్గర ఉంచుకో, ఈ సంపదలు ఇవేమి వద్దు, నాకేం వద్దు, ఇవన్నీ నీ దగ్గర ఉంచుకో. హే యమరాజా, మరణానంతరము ఆ పరమ సత్యముని గురించి చెప్పుము అని
ఆ విధంగా నచికేతుడు యమధర్మరాజుని గట్టిగా అడుగుతున్నాడు, అంటే పట్టుదలతోటి పట్టి అడుగుతున్నాడు. ఆయన ఆశ చూపించాడు, ఇవి ఇస్తాను అవి ఇస్తాను, అవి తీసుకొని ఇంటికి పోవాయా అని అన్నాడు. అని అంటే నాకేం అక్కర్లేదు అన్నాడు. ఇంతవరకు మనం చెప్పుకున్నది ఈ కఠోపనిషత్తులో 6 భాగాలు ఉన్నాయి, 6 వల్లులు, 6 భాగాలు. ఈ 6 భాగాలు మొత్తం మీద 119 మంత్రాలు ఉన్నాయి. ఇప్పుడు మనం మొదటి భాగం యొక్క సంక్షిప్తం చెప్పుకున్నాం. మొదటి భాగం అంటే ప్రథమ వల్లి. ఇప్పుడు తర్వాత ద్వితీయ వల్లి, రెండో వల్లి ప్రారంభం చేస్తున్నాం. ఇక్కడి నుంచి నెమ్మదిగా మనల్ని క్రమక్రమంగా ఆత్మతత్వంలోకి దించుతున్నాడు. ఇది ఇక్కడ ప్రారంభంలో ఏం చెబుతున్నారో చూడండి. మొట్టమొదట చెబుతున్నటువంటిది 2 మార్గాలు చెబుతున్నారు. ఆ 2 మార్గాలు ఏమిటో విశేషమైనటువంటి దీనిలో చెబుతున్నటువంటి శ్రేయో మార్గము, ప్రేయో మార్గము అనేటువంటివి 2 మార్గాలు ఉన్నాయి. శ్రేయస్సు, ప్రేయస్సు అనేటువంటి 2 మార్గాలు. ఈ 2 మార్గాలని గురించి వివరిస్తున్నాడు. ఈ శ్రేయో మార్గం అంటే ఏమిటి, ప్రేయో మార్గం అంటే ఏమిటి అని. శ్రేయో మార్గం అంటేనేమో పరతత్వాన్ని గురించి అధ్యయనం చేసి ఆ మార్గాన వెళ్ళిపోవటం, అనగా మోక్షానికి వెళ్ళటం. అదే ఇందులో ద్వితీయ వల్లిలో 2వ మంత్రం చెబుతున్నారు. ఇక్కడి నుంచి మీరు ఈ మంత్రాలు ఇప్పుడు నేను చెబుతున్నాను, ఇక్కడి నుంచి అనమాట అసలు టెస్ట్ ప్రారంభం అవుతున్నది. ఇక్కడి నుంచి ఈ మంత్రాలని మీరు జాగ్రత్తగా అధ్యయనం చేస్తూ, పుస్తకం ఉంటే పుస్తకం అయినగా చూసుకుంటూ ఎట్లయినా సరే ఇది ముఖ్యమైనటువంటిది. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతత్ సా సంపరిత్య వివినక్తి ధీర శ్రేయోహి ధీర అభిప్రేయసో వృణీతే ప్రేయో మందో యోగ క్షేమాత్ వృణీతే అని చెబుతున్నాడు. 2 మార్గాలు ఉన్నాయి. శ్రేయస్సు, ప్రేయస్సు అనేటువంటి 2 మార్గాలు ఉన్నాయి. ఈ 2 మార్గాలను వివరిస్తూ ఉన్నాడు యముడు. ఏమిటంటే దీనిలో శ్రేయ అంటే శ్రేయస్సు అని, ప్రేయ అంటే ప్రేయస్సు, 2 మార్గాలు ఉన్నాయి. ఈ 2 మార్గాలు ఏమిటంటే మానవుణ్ణి నడిపిస్తూ ఉంటుంటాయి. 2 మార్గాలు ఉంటాయి. ఈ 2 మార్గాల్లో నాకు ఏ మార్గం కావాలి అని అనుకున్నవాడు ఆ మార్గంలో వెళ్ళచ్చు. శ్రేయో మార్గం కావాలనుకున్నటువంటి వాడు ఆ మార్గంలో వెళుతుంటే వాడు మోక్షాన్ని పొందుతాడు. ఆ మోక్షాన్ని పొందాలి అని అంటే శ్రేయో మార్గంలో వాడు ఆత్మవిద్యని తెలుసుకోవాలి, అనగా పరతత్వాన్ని గురించి తెలుసుకోవడంలో ఉండాలి. ఇది శ్రేయో మార్గం. తర్వాత ప్రేయో మార్గము అనేటువంటిది 2వ మార్గం. శ్రేయ ప్రేయ అనేటువంటిది 2 మార్గాల్లో 2వ మార్గము. ఇందులో చెబుతున్నాడు అనమాట. ఏమిటంటే ఈ 2 కూడా, ఈ రెండింటి చక్కగా పరిశీలన చేసు. సుఖకరమైనటువంటిది దానికంటే శ్రేయస్కరమైనదే మేలు. శ్రేయస్కరం అంటే ఆ పరతత్వానికి వెళ్ళటము. కాబట్టి మందుడు అంటే అర్థం బుద్ధిహీనుడు అని, అనగా అర్థం ఏంటి, చాలా తెలివి తక్కువ, అనగా బుద్ధి చాలా తక్కువ ఉంది. మందహ అన్నది. ప్రేయ మందహ. మందుడు ప్రేయో మార్గాన్ని కోరుకుంటూ ఉంటుంటాడు. ఎందుకు, ఎలా కోరుతుంటాడు? లోభం చేత. ఇది లోభం అనేటువంటిది మానవుణ్ణి వెంట నడుస్తూ ఉంటుంది. అసలు ఎప్పుడు మానవుడు పతితుడు కావటానికి అసలు మూలం ఏంటంటే లోభం. ఈ లోభ గుణం వలన పతితుడు అవుతుంటాడు. అనగా లోభం ఏం చేస్తుందంటే పరిపరి విధాలుగా ఆలోచన చేసుకుంటూ వాడిని పరిపరి మార్గాలకు తీసుకుపోతుంటుంది ఆ లోభం అనేటువంటిది. ఈ లోభం ఎవరికి? ఈ మందుడికి ఉంటుంది అని చెబుతున్నాడు. ఈ లోభం అనేటువంటిది అనమాట. బుద్ధిశాలికేమో అంటే, బుద్ధిశాలి అంటే బుద్ధి అంటే ధీ అని అర్థం. ధీ అంటే బుద్ధిశాలి అని అర్థం, ధీరుడు అని. ఈ బుద్ధిశాలికి మోక్ష మార్గం శాశ్వత ఆనందానికి, పరమాత్మకు, విముక్తికి తీసుకుపోతుంది. ఇది శ్రేయో మార్గం. తర్వాత సౌఖ్య మార్గం అనేటువంటిది క్షణికము. క్షణికం అని అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనకు గీతలో కూడా వచ్చింది అనమాట. శీతోష్ణాలు, ద్వంద్వాలు అనే విధంగా వచ్చినాయి కదా. ఇవన్నీ ఏమిటి? అశాశ్వతాలు, క్షణికాలు అనేటువంటిది అనమాట ఇవన్నీ. అలానే ఇక్కడ సౌఖ్య మార్గం ఏమిటి? క్షణిక సుఖాలకు
బంధానికి తీసుకొని పోతుంది. నువ్వు శ్రేయో మార్గం కన్నా ప్రేయో మార్గాన్ని కోరుకుంటుంటే నిన్ను ఎక్కడికి తీసుకుపోతుంది ఈ మార్గం అంటే సంసార బంధాల్లోకి తీసుకొని పోతుంటుంది. కాబట్టి సౌఖ్య మార్గం కంటే మోక్ష మార్గం మంచిది, శ్రేయో మార్గము మంచిది అని అర్థం. ఇప్పుడు లోకంలో కూడా ఏదో సందర్భాలు వస్తే నేను వాడి శ్రేయస్సు కోరే చెబుతున్నానండి. ఈ పదం అనేటువంటిది మీరు వింటుంటారు. వాడి శ్రేయస్సు కోరే నేను చెబుతున్నానండి అని అంటారు. ప్రేయస్సు అనే మాట అంటల్లా. ఇక్కడ ప్రేయస్సు అనేటువంటి దానికి ఏమిటనంటే అశాశ్వతమైనటువంటి సుఖాలు పొందటం అనేటువంటిది ప్రేయస్సు. శ్రేయస్సు అనేటువంటిది కూడా శాశ్వతమైనటువంటి సుఖము. శాశ్వతమైనటువంటి సుఖం ఏమిటి? అది మోక్ష సుఖము. ఇది అర్థం. ఈ మోక్ష సుఖం అనేటువంటిది ఏమిటి? మనం చెప్పుకుంటాం కదా, చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని చెప్పుకుంటాం సంకల్పంలో. ఏమిటి? ధర్మ అర్థ కామ మోక్ష. ధర్మ అర్థ కామ మోక్ష. దీనిలో మోక్షం అనేటువంటిది నాలుగవది, ధర్మ అనేటువంటిది మొట్టమొదటిది. ఈ ధర్మ అనేటువంటిది మెట్టు, 4 మెట్లు మొత్తం. 4 మెట్లలో మొట్టమొదటి మెట్టు ధర్మ. ఈ మెట్లు కూడానే కింద మెట్టు ఎంత బలంగా ఉంటే పై మెట్లు అంత బలంగా ఉంటాయి. కింద మెట్టు చాలా స్ట్రాంగ్గా ఉండాలి, విశాలంగా చాలా బాగా గట్టిగా ఉంటే పైన వరుసగా కట్టుకుంటూ పోతుంటాడు, బాగా ఉంటాయి. లేక ధర్మ అనేటువంటి మొట్టమొదటి మెట్లు చాలా బలహీనంగా ఉంటే పై మెట్లు ఊడిపోతుంటాయి, నిలబడవు. అనగా అర్థం ఏమిటనమాట? వరుసగా ఏంటనమాట? ధర్మం మీదనే పైనున్న అర్ధ కామ మోక్షాలు నిలబడి ఉన్నాయి. ఇది అర్థం. అట్లా అనమాట. ఆ మోక్షాన్ని పొందాలన్నా కానీ ఇదిగో కింద మెట్టు సరిగా ఉండాలి. కాబట్టి ఆ ధర్మం అనేటువంటిది ఏం చెప్పారో అది దాని ప్రకారంగా చూసుకోండి. నీకు మోక్షం కావాలన్నా, మోక్షం కావాలి అని అంటే ధర్మం అనేటువంటిది మొట్టమొదట ఉన్నది. ఆ ధర్మం ఏంటో తెలుసుకో. అక్కడి నుంచి వరుసగా ఒక్క మెట్టు వస్తూ రా. చివరికి మోక్షాన్ని దగ్గరికి వచ్చేటప్పటికి నీకే తెలుస్తుంది ఈ జ్ఞానం అనేటువంటిది, ఈ జ్ఞానాగ్ని, జ్ఞాన సంపద అనేటువంటిది పట్టుకుంటావు అని అర్థం. అని ఈ విధంగా చెబుతూ దీనిలో 4వది అయినటువంటి మనకు చతుర్విధ పురుషార్థంలో 4వది మోక్షాన్ని పొందుతాడు ఎవరు? శ్రేయస్సు పొందినవాడు. కాబట్టి మనకి శ్రేయో మార్గం పట్టుకోవాలంటే మోక్షాన్ని, ప్రేయో మార్గం ఇది. మరి ప్రేయో మార్గంలో ఏం చెబుతున్నారయ్యా అంటే అశాశ్వతమైన సుఖాలు ఉన్నాయి కదండి, మరి కర్మకాండాలన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక పూర్వపక్షం వేస్తారు. పూర్వపక్షం వేసి అప్పుడు ఏం చేయాలి అని అంటారు. అని అంటే ఏం చెప్పారంటే శంకర్లు కూడా మొట్టమొదటి ఉన్నటువంటిది పూర్వభాగమైనటువంటి కర్మకాండని గృహస్థు చేయాలి, చేసి తీరాలి. అనగా యజ్ఞయాగాది క్రతువులు, దాన ధర్మాలు ఇటువంటి చేయమన్నారు, చేయాల్సిందే. అది చేయటం వల్ల ఏమిటి ప్రయోజనము అని ప్రశ్న. అవి చేయటం వలన నీకేదో స్వర్గాలు వస్తాయి, అవన్నీ వస్తాయి అన్నాడు. అవన్నీ పక్కన పెట్టు, తర్వాత స్వర్గం పోయిన తర్వాత స్వర్గం వస్తుంది, ఇవన్నీ తర్వాత. ఇప్పుడు ఇహలోకంలో ఏమిటి ప్రయోజనం? అది ప్రశ్న. ఈ ఏది యజ్ఞయాగాది క్రతువులు అంటే దాని సమాధానం శంకరులు కూడా చెప్తారు. దీనికి చిత్తశుద్ధి ఏర్పడుతుంది. అది ఈ యజ్ఞయాగాది క్రతువులు, దాన ధర్మాలు. మనం దాన ధర్మాలు చేసాము, చాలా దాన ధర్మాలు అనేకమైన చేసాం. దానివల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుంటుంది. ఆ చిత్తము నిర్మలంగా ఉండటం వలన తర్వాత మోక్ష మార్గమునకు వెళ్ళటానికి సులభం అవుతుంది. కాబట్టి పూర్వకాండ అయినటువంటి వేదంలో పూర్వకాండ అయినటువంటి యజ్ఞయాగాది క్రతువులు అయినటువంటి ఉన్నాయి చెయ్యండి అంటే మీరు అనుకుంటారు ఏమంటే మేము ఇప్పుడు యజ్ఞం ఎట్లా చేస్తాము, యాగం ఎట్లా చేస్తాము, అవి మేము అంటారేమో. కానీ అది అక్కడ కాలంలో ఉన్నాయి. ఇప్పుడు అవి ఏమి అక్కర్లా. ఏమిటనంటే మనం చేసేటువంటి దానాలు చాలా ఉన్నాయి. మనం దానాలు చేస్తూనే ఉంటాం, దాన ధర్మాలు కూడా దీనిలోవే పూర్వకాండలోవే. ఇట్లా అనేకమైనవి మనం చేస్తున్నాం. అర్చనలు ఉన్నాయి, దేవతార్చనలు చేస్తున్నాం, పారాయణలు చేస్తున్నాం, చాలా చేస్తున్నాం అనమాట. అదో చిన్మయ మిషన్ పోయి అవి చేస్తున్నాం. ఆ చిన్మయ మిషన్లో ఉన్నటువంటి దక్షిణామూర్తిగా స్వామివారికి ఆ అభిషేకాలు చేయించి ఇవన్నీ దీని కిందనే వస్తాయి. పూర్వభాగంలో కర్మకాండ కిందనే వస్తాయి.
ఇవి చేయమన్నారు. ఇది ఎవరు చేయాలి? గృహస్థు చేయాలి. గృహస్థ అనేటువంటి వాడు లేకపోతే ఆ మిగిలినటువంటి వాళ్ళు ఎవరు లేరు. గృహస్థు లేకపోతే ఎవరు లేరు అసలు. గృహస్థు మీదనే అంతా ఈ జగత్తంతా ఆధారపడి ఉన్నది. కాబట్టి కర్మకాండ గృహస్థు చేయాలి. చేసిన తర్వాత వానప్రస్థంలో జ్ఞానం సంపాదించుకొని మోక్షాన్ని పొందు. ఆ మోక్షాన్ని పొందటానికి తగినటువంటి ఆ జ్ఞానకాండని ఉత్తరకాండ అన్నారు. ఆ ఉత్తరకాండలో చెప్పినటువంటి ఉపనిషత్తులు పట్టుకో. ఆ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటిదే మనకు బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్యను అనుసరించే మనకు గ్రంథాలన్నీ కూడా వచ్చినాయి. అనగా ఈ జ్ఞానకాండ ఉన్నదే ఉత్తర భాగం ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తును ఆధారంగా చేసుకొని వీటిని ఆధారంగా చేసుకొని భగవద్గీత వచ్చింది. విశేషించి ఏమిటంటే గ్రంథములు, కావ్యములు, రామాయణ మహాభారత గ్రంథాలు వీటన్నీ కూడా ఉపనిషత్తు శ్లోకాన్ని కోట్ చేస్తేనే కానీ అక్కడ ఆ సందర్భానికి రాదు. అంత విశేషం. అనగా అవన్నీ కూడా జ్ఞాన భాగంలో, అవన్నీ కూడా రామాయణ మహాభారతాలు అనేటువంటి కూడా జ్ఞానానికి సంబంధించినటువంటి విశేషమైన గ్రంథాలు అవి. జ్ఞానం సంపాదించుకో అని చెప్పాడు. అది కాబట్టి నీకు శ్రేయో మార్గము అనగా బ్రహ్మ మార్గము అనగా ఆత్మతత్వము అనేటువంటిది బుద్ధిమంతుడికి కోరుకునేటువంటిది. అది మందుడు కోరుకునేటువంటిది ప్రేయో మార్గము అనగా విషయ సుఖాలు అనుభవించేటువంటి మార్గాన్ని కోరుకుంటుంటాడు అని యమధర్మరాజు ఈ విధంగా చెబుతూ ఇంకా విశేషించి ఇంకా చెబుతున్నారు. ఇంకా విశేషమైనటువంటి ఏమిటంటే ఇక ప్రేయో మార్గం, శ్రేయో మార్గము, ఈ రెండు మార్గాలని గురించి తెలుసుకున్నాము. శ్రేయో మార్గము మోక్ష మార్గము, ప్రేయో మార్గము సుఖాలు అనుభవించేటువంటివి. ఇవి దీని యొక్క విశేషం దీనిలో. కాబట్టి శ్రేయో మార్గం అనేటువంటిది మనకు కావాలి అనేటువంటిది. అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు లేక లోభంతో ఉన్నటువంటి వాళ్ళు ప్రేయో మార్గాన్ని పట్టుకుంటారు అని ఇక్కడ ఒక మంత్రం కూడా వస్తున్నది అనమాట. ఏమిటంటే ఇది అవిద్యాయామంతరే వర్తమానా. ఈ రెండవ భాగంలో అవిద్యాయామంతరే వర్తమానా స్వయం ధీరా పండితం మన్యమానా దంద్రమ్యమాణా పర్యంతి మూఢా అంధేనైవ నీయమానాయ ధాంధాః. అంధేనైవ నీయమానాయ ధాంధాః అవిద్యాయామంతరే వర్తమానాః స్వయం ధీరా పండితం మన్యమానాః దంద్రమ్యమాణా పర్యంతి మూఢాః అంధేనైవ నీయమానాయ ధాంధాః. అజ్ఞానులు ఇక్కడ వీళ్ళు అంటే మూర్ఖులు అనమాట. వీళ్ళు తమకు తామే గొప్పవాళ్ళము అని అనుకుంటుంటారు. ఎవరైతే తమకు తామే గొప్పవాళ్ళు అని అనుకుంటున్నారో వీళ్ళు అజ్ఞానులు. తమకు తామే మేమే గొప్పవాళ్ళం అండి, ఇక రెండో వాళ్ళు ఎవరు లేరంటూ వాళ్ళే అజ్ఞానులు, వాళ్ళనే మూర్ఖులు అని కూడా అంటారు. అటువంటి వాళ్ళు ఈ గాఢమైనటువంటి అజ్ఞానంలో కూరుకొని పోతూ ఉంటుంటారు. తామే ప్రజ్ఞావంతులము, మేమే విద్వాంసులము అని అనుకుంటూ పోతుంటారు. ఆ అనుకుంటూ పోతుండేటువంటి వాళ్ళు వీళ్ళందరూ అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళ లక్షణాల గురించి చెబుతున్నారనమాట. ఇప్పుడు ఎలా ఉంటుందని అంటే ఒక గుడ్డివాడు వెళుతున్నట్ట. ఆ గుడ్డివాడు వెళుతుంటే ఆ గుడ్డివాడు ఏమంటే ఇంకో గుడ్డివాడు వెళ్ళాట. అది మనకి భాగవతంలో కూడా వస్తుందన్నమాట. ఏంటంటే కానని వాని నూతకొని కానని భంగి అని విధంగా వరుసగా వస్తుంది. దాన్నే శతాంధ కోపం ప్రవశంతి. ఒక గుడ్డివాడు కనుక దిగాడు అనుకోండి, ఇంకో రెండోవాడు అట్లా అనగా ఈ అజ్ఞానులు అనేటువంటి ఒక అజ్ఞాని కనుక చేస్తున్నాడంటే ఆ అజ్ఞానం అంటే మళ్ళీ ఇంకో అజ్ఞాని అట్లా ఈ విధంగా ఉంటుంటారు అని ఈయన చెబుతున్నాడు అనమాట. అవిద్యాయామంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః దంద్రమ్యమాణః పర్యంతి మూఢా అంధేనైవ నీయమానా యథాంధాః. అవిద్యాయాం అంటే అజ్ఞానం. ఈ అజ్ఞానం యొక్క మధ్యలో వర్తమానాః ఉంటూ ఉన్నారు. ఉంటూ తామే ఎవరు? అజ్ఞానులు. ధీరాః మేమే బుద్ధిశాలులము. పండితం మన్యమానాః మేమే విద్వాంసులము. అలానే ఇంకా ఈ విధంగా అనుకుంటూ వాళ్ళు దంద్రమ్యమానాః తడబడుతూ కూడా ఉంటుంటారు. వీళ్ళు తూలుతూ ఉంటుంటారు ఈ మూర్ఖులు. అనగా అర్థం ఏంటి? అజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా ఉంటారు అని చెబుతున్నారు. వీళ్ళు ఏ విధంగా ఉన్నారనంటే గుడ్డివాడంటే వీడే. ఈ గుడ్డివాడంటే వీడే.
కనుక అర్థం ఏమిటి? మేమే గొప్పవాళ్ళము, మేము అహంకారంతో చెప్పుకుంటుంటారే, వాళ్ళందరూ వాళ్ళే నిజమైన గుడ్డివాళ్ళు అని. అనగా ఇది మనకు ఎందుకు చెబుతున్నాడంటే అజ్ఞానం అనేటువంటిది వద్దు అని చెప్పటం అనేది. గాఢమైనటువంటి ఈ అజ్ఞానం అనేటువంటిది వలన ఇట్లా ఉంటారు అని మనకు చెబుతున్నారు. అజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా లోకంలో ఉంటారు. వాళ్ళు చెప్పేటువంటివి ఉంటాయి, వాళ్ళకి ఆత్మజ్ఞానం అనేటువంటిది తెలియదు అని చెబుతున్నారు. ఇక్కడ ఒక విశేషం చెబుతున్నారు ఆచార్యుడు. ఇటువంటి ఆచార్యులు సమాజంలో తక్కువ ఉంటారు. అసలు ఆచార్యులు అనేటువంటి వాళ్ళు సమాజంలో, సమాజానికి ఈయనే జీవకర్ర. ఎవరు? అసలు జ్ఞానం అనేటువంటి ఇచ్చేటువంటి ఆయన చెబుతున్నారు. ఎట్లా అనమాట ఇది. కాబట్టి గురు శిష్యులు ఇద్దరు. శిష్యుడు బుద్ధి తీక్షణం కలిగినటువంటి వాడు, ఆత్మవిద్యను అర్థం చేసుకోగలిగినటువంటి వాడు అని ఇక్కడ విశేషం. ఆత్మవిద్య తెలిసిన గురువు బోధించితేనే సూక్ష్మమైన ఈ విద్య అర్థమవుతూ ఉంటుంది. అనగా ఇక్కడ గురు లక్షణాలు చెబుతున్నారు. ఇక్కడ ఎందుకు చెబుతున్నాడంటే అజ్ఞాని మొట్టమొదటి చెప్పాడు. అజ్ఞాని నేను చాలా గొప్పవాణ్ణి, నేను పండితుణ్ణి, నేను చెప్పినట్టు వినండి, కాబట్టి నాకంతా తెలుసు అని అంటాడే, వాడు అజ్ఞాని. అటువంటి వాడు గుడివాడు. వాడెమ్మటే అనేక మంది వెళ్ళిపోతుంటారు. కాబట్టి అటువంటి వాడిని గుర్తుపెట్టి వాడిని పట్టుకోవాకండి అని చెబుతున్నాడు. ఎవరిని పట్టుకోవాలి అని అంటే సద్గురుని పట్టుకోవాలి, ఆచార్యుని పట్టుకోవాలి అని చెబుతున్నాడు. అది ఇట్లా అనమాట. అందుకని ఏంటంటే చాలామంది ప్రస్తుత కాలంలో ఈ నేర్చుకుంటున్నారు ఇవన్నీ. ఏవి దాన్ని వాటిని ఉంటారు సౌందర్యలహరులు. ఇటువంటి వాళ్ళు ఇప్పుడు చాలామంది ఉన్నారు, నేర్పేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. 10 మంది ఒకే నేర్పడం ఇదంతా ఇది బాగానే ఉంటుంది, నేర్పడం అంతా బాగానే ఉంటుంది. కానీ వాస్తవానికి ఏంటంటే ఆ సౌందర్యలహరిని పట్టుకోవాలి అంటే ఎంతటి శక్తి ఉండాలంటే ఆ ఉపనిషత్తుల యొక్క శక్తి వస్తేనే అది నీకు ఇది వస్తుంది, వశం అవుతుంది. అంతకన్నా వశం కావాలంటే సంస్కృత భాష వస్తేనే, పండితుడు అయితేనే వశం అవుతుంది, లేకపోతే వశం కాదు. అది శంకరాచార్యుల వారి రచనలు సంస్కృత భాష విద్వాంసుడికి మాత్రమే వశం అవుతుంది, కానీ మితరులకి ఎవరికి వశం కాదు. అది వశం కాదు అని మాకు అర్థమవుతుందండి. పుస్తకాలు ఉన్నాయండి, అదిగో వాటిని ఏమంటారు, ఆ వీడియోలు ఉన్నాయి, అదిగో ఆయన వీడియో యూట్యూబ్లో అన్నీ చదువుతున్నామంటే ఇది అని అంటారు. అవన్నీ కూడా ఎలా ఉంటాయి అని అంటే తాత్కాలికమైనటువంటివే ఇవి. కాబట్టి అసలు గురువు దగ్గర పట్టుకొని ఎవరు గురువు అయినటువంటి వారు తెలుసుకొని పట్టుకొని చేస్తే, అప్పుడు మనం అధ్యయనం చేస్తే అది సరైనటువంటి అధ్యయనము. చాలా అది మరలా మనం ఇంకొకరు చెప్పడానికి మనకు అంతటి శక్తి కూడా వస్తుంది. అంత గొప్ప విశేషమైనటువంటివి ఈ రచనలన్నీ అట్లా ఉంటాయి. అందుకనే ఆచార్యుడి శిష్యుడికి కూడా చెబుతున్నారనమాట. ఆ ఆచార్యుడి యొక్క లక్షణాలు ఇలా ఉండాలి అని చెబుతున్నారు. శిష్యుడి యొక్క లక్షణాలు ఇలానే ఉండాలి అని చెప్తున్నాడు. శిష్యుడికి ఎప్పుడు బుద్ధి తీక్షణ అనేటువంటిది, కుశాగ్ర బుద్ధి. కుశాగ్ర బుద్ధి, కుశాగ్ర బుద్ధి అని అంటే కుశ అగ్ర బుద్ధి. కుశ అంటే దర్భ చివర సన్నగా సూదిలాగా ఉంటుంది. అనగా సూక్ష్మమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు అని అర్థం అన్నమాట. అది కాబట్టి ఆ గురు శిష్యుల గురించి చెప్పాడు. ఇకపోతే ఆత్మవిద్యను గురించి చెబుతున్నారు. ఈ ఆత్మవిద్యను గురించి ప్రారంభంలో ఏం చెబుతున్నాడంటే అశాశ్వత వస్తువు ఒకటి, శాశ్వత వస్తువు రెండు. ఈ రెండు వస్తువులు ఉన్నాయి. అశాశ్వతమైన వస్తువు ఏమిటి, శాశ్వతమైనటువంటి వస్తువు ఏమిటి? అశాశ్వతమైనటువంటి వస్తువు అనాత్మ, అనగా ఇప్పుడు ఉంటుంది రేపు ఉండదు, అది అశాశ్వతం. శాశ్వతమైనటువంటిది ఆత్మ అని అర్థం అన్నమాట. కాబట్టి ఎన్నటికీ పొందబడనటువంటిది ఇది ఇక్కడ విశేషమైనటువంటిది. అనగా ఆత్మ యొక్క గొప్ప చెబుతున్నాడు. ఏమిటంటే సంపదలు అనేటువంటివి అశాశ్వతాలు, ఆత్మ అనేది శాశ్వతము. అశాశ్వతమైన వాటితో యజ్ఞాదులు నిర్వహిస్తారు. ఇక్కడ రెండు విశేషాలు చెబుతున్నారు.
అశాశ్వతమైనటువంటి వస్తువు కూడా మనకి కావాలి అది. ఎందుకు దాంతో యజ్ఞయాగాదులు నిర్వహించాలి. అశాశ్వతమైన వస్తువుతో కావాలి, అది ఉపయోగించుకుంటాం. తర్వాత శాశ్వతమైన వస్తువు ఏమిటి అని అంటే ఆత్మ. కాబట్టి ఈ రెండు అశాశ్వతమైన వస్తువులు శాశ్వతమైన వస్తువులను రెండు వింగడించి తెలుసుకోవాలి. ఈ రెండు మనకు ముఖ్యంగా. కాబట్టి స్వర్గ సుఖాలు పొందగలుగుతారు అశాశ్వతమైన వాటితోటి అని అర్థం అన్నమాట. ఇంతవరకు అశాశ్వతమైన వస్తువులు అనేటువంటివి కూడా మనకు గృహస్థాశ్రమంలో కావాలి, అవసరమైనటువంటివి. వాటితోటి స్వర్గ సుఖాలు పొందుతాం. స్వర్గ సుఖాలు అనేటువంటివి శాశ్వతమా అని ప్రశ్న వేశారు. స్వర్గ సుఖాలు అనేటువంటి శాశ్వతమా? కాదు, అవి అశాశ్వతమైనవి. అందుకని ఆ బ్రహ్మ భువనాల్లోక పర్యంతం అని చెప్పింది గీతలో. కాబట్టి అవి ఏవి శాశ్వతం కాదు. శాశ్వతమైనటువంటిది ఏమిటయ్యారంటే ఆత్మతత్వము, పరబ్రహ్మము అనేటువంటిది శాశ్వతము. అయితే ఈ ఆత్మ అనేటువంటిది ఎక్కడ ఉన్నది అని ప్రశ్న. ఆత్మ అనేటువంటిది ఎక్కడ ఉన్నది? ఏ పుస్తకంలో ఉన్నది? లేకపోతే ఏమైనా వస్తువా అని అంటే ఇక్కడ చెబుతున్నారు, హృత్ పద్మములో ఉన్న ఆత్మను దర్శించుకున్నవాడే ధీశాలి. ఆ ఆత్మ ఎక్కడో లేదయ్యా, నీ హృదయంలోనే ఉన్నది. ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే అశాశ్వతమైనటువంటి వస్తువులో శాశ్వతమైనటువంటి వస్తువు ఉన్నది. అశాశ్వతమైన వస్తువు ఏమిటి? ఈ శరీరం. ఈ శరీరంలో శాశ్వతమైనటువంటి వస్తువు ఉన్నది. ఈ శాశ్వతమైన వస్తువు ఉన్నది కాబట్టే నీవు యజ్ఞయాగాది కర్తలు చేస్తున్నావు, తర్వాత అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నావు. ఇవన్నీ చేస్తున్నావు అంటే ఈ శాశ్వతమైన వస్తువు నీ హృదయంలో ఉన్నది కాబట్టే. అది అందుకనే ఈ విషయంలో నారాయణ సూక్తంలో వస్తుంది చూడండి. ఆ మంత్రపుష్పమని పెడుతుంటారు ఆలయాల్లో. ఆ మంత్రపుష్పంలో చెప్పేది ఏమిటంటే ఆత్మను గురించి చెప్పాడు. ఆత్మ ఇలా ఉంది అని. ఆ ఆత్మ మన శరీరంలో ఉండి ఈ శరీరాన్ని నడుపుతూ ఉన్నది. ఈ శరీరం అనేటువంటిది అశాశ్వతమైనటువంటిది. కాబట్టి అశాశ్వతమైనటువంటి శరీరంలో శాశ్వతమైనటువంటి పరబ్రహ్మము లోపల ఉన్నాడు. ఆ పరబ్రహ్మాన్ని గురించి తెలుసుకోవటమే ఈ ఆత్మవిద్య. ఇక్కడ నుంచి మనకు ఇంకా విశేషంగా ఆ నచికేతుడి యొక్క ప్రశ్న వేస్తున్నాడు. ఇక్కడ విశేషమైనటువంటిది, ఇక్కడ ధర్మాధర్మములకు, కార్యకారణములకు, భూత భవిష్యత్తులకు కూడా భిన్నంగా నీవు దేనిని సాక్షాత్కరించుకున్నావో దానిని దయచేసి చెప్పండి అని అడిగాడు నచికేతుడు. ఎవరిని? ఆ యమధర్మరాజుని. అప్పుడు యమధర్మరాజు ఇక ప్రారంభం చేస్తున్నాడండి. అసలు ఇప్పటి నుంచి అసలు ఆత్మవిద్య అనేది ప్రారంభమవుతుంది. ఇది రేపటి నుంచి ఇక్కడ ఓంకారంతో మొదలవుతుంది. బ్రహ్మవాచికం అనగా ఓం బ్రహ్మము అన్నారు. ఏమిటంటే బ్రహ్మం అంటే ఓం అన్నారు. ఏమిటి ఓం అని అంటే బ్రహ్మము యొక్క వాచకము. ఆ బ్రహ్మము యొక్క వాచకం గురించి ఇప్పుడు మనకు అసలు టెస్ట్ ప్రారంభమవుతున్నది. ఇది మనకు 10 క్లాసులు కూడా పోస్తే చాలవేమో. మనకి సంపూర్ణంగా అర్థమయ్యేటట్లుగా మనం చెప్పుకోవాలి అని అంటే మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి, శక్తిని బట్టి మనం ఈ కఠోపనిషత్తుని చెప్పుకుందాం. ఈ కఠోపనిషత్తుకి ఎక్కువగా మనకు భగవద్గీతలో ఉన్నటువంటి ఈ కొటేషన్స్ వస్తుంటాయి. భగవద్గీత కొటేషన్స్ అది. అట్లనే ఇక మీకు ఆ తర్వాత మిగిలిన కావ్యాల్లో ఉన్నప్పుడు సందర్భాల్లో కొటేషన్స్ వస్తాయి. ఆ కొటేషన్స్ తోటి వివరంగా కనుక వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు శుభం భూయాత్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అస్తు మా సద్గమయ.